బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గుజరాత్ లోని అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలో భారీ విమాన ప్రమాదం జరిగింది. లండన్ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ విమానం టేకాఫ్ అయిన కాసేపటికే కుప్పకూలిపోయింది. దీంతో భారీగా మంటలు ఎగసి పడుతున్నాయి. వాటిని అదుపు చేసేందుకు రెస్క్యూ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఆ విమానంలో 242 మంది ప్రయాణికులు ఉన్నారని అధికారులు వెల్లడించారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా గుజరాత్ సీఎంతో మాట్లాడారు. సీఎం కు ఫోన్ చేసి ప్రమాద వివరాలు అడిగి తెలుసుకున్నారు. మరోవైపు విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, పిఎంఓ అధికారులు, ఎయిర్ ఇండియా అధికారులతో మాట్లాడుతున్నారు. దాదాపుగా మధ్యాహ్నం 1:17 విమానం టేకాఫ్ కాగా అదే సమయానికి 1:50 ఎమర్జెన్సీ డిక్లేర్ చేశారు. విమానంలో 242 మంది ప్రయాణికులతో పాటు 10 మంది సిబ్బంది, 2 పైలట్లు కూడా ఉన్నారు. ఇక్కడ స్క్రీన్ పై మీరు వీడియో కూడా చూస్తా ఉన్నారు. ఎగిరిన కాసేపటికే అది నేల కూలిపోయింది. విమానం కూలగానే భారీ పేలుడు కూడా సంభవించింది. మంటలు పెద్ద ఎత్తున ఎగసి పడటం కూడా మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ అహ్మదాబాద్ విమానంకి కూలినటువంటి ఆ దుర్ఘటనకు సంబంధించినటువంటి వీడియో విజువల్స్ కూడా మీరు స్క్రీన్ పైన అయితే చూస్తా ఉన్నారు. దాదాపుగా అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలో ఎయిర్ ఇండియా విమానం క్రాష్ అయిన విషయం చూస్తా ఉన్నాం. ఇక్కడ ప్రమాదంపై ఎయిర్ ఇండియా అధికార ప్రతినిధి ఎక్స్ లో స్పందిస్తా ఉన్నారు. అహ్మదాబాద్ లండన్ మధ్య ఆపరేట్ చేసే ఫ్లైట్ AI-171 కూలిపోయింది. ఘటనకు సంబంధించి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు కూడా వెల్లడిస్తామని ఎయిర్ ఇండియా అయితే ట్వీట్ చేస్తా ఉంది. దాదాపుగా 242 మంది ప్రయాణికులు ఎలా ఉన్నారు ఏంటి అనేటటువంటి ఒక ప్రశ్న మాత్రానికి దేశం యావత్తు కూడా ఈ ఘటన వైపే చూస్తా ఉంది. దాదాపుగా విమానం చెట్లు, నివాసాల మధ్య కూలిపోయినట్లు ఇందులో అర్థమవుతా ఉంది. బిల్డింగులు, చెట్లు ధ్వంసమైనట్లు కూడా తెలుస్తోంది. విమానం ముందు భాగం మొత్తం కాలి బూడిదైపోయినట్లు కనిపిస్తోంది. ఘటనా స్థలిలో ఉన్న పరిస్థితులను బట్టి ప్రాణ, ఆస్తి నష్టం భారీగా సంభవించినట్లయితే తెలుస్తా ఉంది.